తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం జరిగింది. అధికారికంగా ట్యాపింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. టెలిగ్రాఫ్ యాక్ట్ జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇదే మొదటి కేసు అని తెలుస్తోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద బలమైన సెక్షన్లు ఉంటాయని చెబుతున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని బంజారాహిల్స్ పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం జరిగింది. అధికారికంగా ఫోన్ కేసు నమోదు చేశారు పోలీసులు. టెలిగ్రాఫ్ యాక్ట్ జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇదే మొదటి కేసు అని తెలుస్తోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద బలమైన సెక్షన్లు ఉంటాయని చెబుతున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని బంజారాహిల్స్ పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో బంజారాహిల్స్ పంజాగుట్ట పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకుని మెమో కూడా దాఖలు చేసినట్టుగా సమాచారం అవుతుంది. నాంపల్లి కోర్టులో ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి అధికారికంగా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు విచారణ చేపట్టినటువంటి నిందితులను కూడా సాధారణ ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసి విచారణ చేపట్టగా ఇప్పుడు తాజాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా వీరందరిపై కూడా మళ్లీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలనే ఒక నిర్ణయంతో బంజారాహిల్స్ పోలీసులు అధికారికంగా నాంపల్లి కోర్టులో టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఈ నిందితులందరిపై కూడా కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా మెమో దాఖలు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇది మొదటిసారి దేశవ్యాప్తంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఇంత పెద్ద కేసుని నమోదు చేస్తూ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం అంటే దీంట్లో ఎంత మేరకు అవినీతి పవర్స్ మిస్యూజ్ చేశారనే దానిపై కూడా పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్న కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి టెలిగ్రాఫ్ యాక్ట్ కిందకి పరిగణించి ఈ నిందితులందరిపై కూడా టెలిగ్రాఫ్ నమోదు చేయాలనే ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు దీనికి ఓకే చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు హవాలా వ్యాపార వారిని బెదిరించి హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగార వ్యాపారవేత్తల్ని 2 నెంబర్ దందా చేస్తున్నటువంటి వ్యక్తులని ప్రత్యేకంగా టార్గెట్ గా చేసి వారిని బెదిరింపులకు పాల్పడితే అధికంగా డబ్బులు వస్తాయన్న ఒక ఆలోచనతోటి రాధాకిషన్ రావు ఇన్ని రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని అడ్డుగా పెట్టుకొని తన దందాను సాగించాడంటూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇది స్వయంగా ప్రణీత్ రావే పోలీసుల ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాధాకిషన్ రావు కూడా సహకరించాడు. అతను కూడా కొన్ని నెంబర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ నెంబర్ల ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరి నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తే అందరూ కమిషన్ చొప్పున మేము పంచుకునే వాళ్ళం అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లియర్ గా ప్రణీత్ రావు ఈ విషయాన్ని తెలియజేయడంతో అప్పట్లో రాధాకిషన్ రావు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు వెస్ట్ జోన్ లో, నార్త్ జోన్ లో మొత్తం 5 జోన్లలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లపై కూడా అనుమానాలు ఉన్నాయి. నేరుగా రాధాకిషన్ రావే వ్యాపారులను ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడా లేదా ఇన్స్పెక్టర్ల సహాయం తీసుకొని వారి ద్వారా పిలిపించి వారి ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు అనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గతంలో వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ గా టాస్క్ ఫోర్స్ కి పనిచేసినటువంటి గట్టుమల్లుని సైతం నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టి ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించి ఈ హవాలా వ్యాపారులని పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారనే దానిపై కూడా గట్టుమల్లుని అడిగినప్పుడు అతను చాలా స్పష్టంగా డీసీపీ రాధాకిషన్ ఆదేశాల మేరకే ఈ వ్యక్తులను తీసుకురమ్మని ఆ వ్యక్తులతో మాట్లాడమని ఒక సంభాషణలు మాత్రమే చేశానని దాని ద్వారానే నేను తీసుకొచ్చానే తప్ప టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వచ్చిన తర్వాత వారిని ఎలా బెదిరించారు, ఏ అంశంపై మాట్లాడాలన్న విషయం తనకు ఏమాత్రం ఐడియా లేదు. కేవలం డీసీపీ రాధాకిషన్ చెప్పడం కారణంగా ఈ రకంగా వ్యవహరించానంటూ మాత్రం చాలా క్లియర్ గా చెప్పడంతో గట్టుమల్లు పాత్ర లేదని భావించినటువంటి పోలీసులు ఇమీడియట్ గా గట్టుమల్లుని ఈ రోజు ఉదయాన్నే పంపిస్తూ కేసుతో నీకు సంబంధం లేదంటూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క ఈ రోజు తిరుపతి అన్న అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భూజంగారావు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా బంజారాహిల్స్ పిఎస్ కి తీసుకొచ్చి ఇద్దరిని విడివిడిగా క్వశ్చన్ చేపడతా ఉన్నారు. ఎస్ఐబిలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన వీళ్ళు ప్రత్యేకంగా పనిచేశారనే దానిపై కూడా వీరిపైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరిని పిలిచి
వీరు ఎన్ని రోజుల పాటు ఈ ఎస్ఐబిలో పనిచేశారు, ఎంతమందిని ఫోన్ నెంబర్స్ బయటికి తీసి వ్యక్తిగత డేటాను తీసి వారి యొక్క డేటాను అంతా కూడా ఎవరికి చేరువేశారు, ఎవరు చెప్పడంగా చేశారనే దానిపై కూడా వారి యొక్క మొదటి రోజు విచారణ కొనసాగుతా ఉంది. ఇంతకు ముందే రాధాకిషన్ రావుని, మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుని కొంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో మెజిస్ట్రేట్ ఇటు పోలీసుల తరపున వాదనలు వినిపించినటువంటి వాదనలు విన్నటువంటి వెంటనే 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇమీడియట్ గా రాధాకిషన్ రావును కొంపల్లి నుంచి చెంచలగూడ జైలుకి మరి కాసేపట్లో తరలించనున్నారు. రాధాకిషన్ రావు కీలకమైనటువంటి వ్యక్తి. ఈ ఫోన్ ట్యాపింగ్ లో అనేక అంశాలు తను దగ్గరుండి వ్యవహరించి ఇతర అధికారులను దీంట్లో ఇన్వాల్వ్ చేసి అనేక మంది వ్యాపారులని బెదిరించినటువంటి సందర్భాల్లో అతనిపైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకొని నిన్ను అరెస్ట్ చేసి ఉదయం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సందీప్, రవితేజ్, అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదట తెలుస్తుంది. అంటే ముఖ్యంగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందస్తుగానే ఈ వ్యక్తులని మీరు విచారణ పేరుతో వారి ఫోన్లు కూడా మానిటర్ చేయండి, ఎప్పటికప్పుడు వారి కదలికల్ని గుర్తించండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎప్పుడప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి పంపించండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని అది అధికారికంగా జీవో రిలీజ్ చేసినప్పుడే తప్ప ఏ వ్యక్తుల ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ వాళ్ళ సోషల్ అకౌంట్ హ్యాండిల్ చేయడం కానీ వారు ఏ సంభాషణలు జరుపుతున్నారో ఒక వివరాలు బయటికి తీయడం కానీ రీట్రైవ్ చేయడం కానీ ఆ డేటాని బయటికి తీయడం కానీ ఇదంతా కూడా ఉల్లంఘనకు వస్తుంది, ఐటీ యాక్ట్ కి వస్తుంది. ఇదంతా టెలిగ్రాఫ్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బురుడి కొట్టించేటువంటి ప్రయత్నాలు చేసి వీళ్ళే పర్సనల్ గా ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ని కొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ దాన్ని అమర్చి దాని ద్వారా ఈ ట్యాపింగ్ కి పాల్పడ్డారనేది కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి పెద్ద మొత్తంలో పోలీస్ శాఖలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం అనేది మాత్రం భావిస్తా ఉన్నారు. దీనిపైన ఎక్కడ కూడా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేయలేదు. మొదటిసారి ఈ కేసుకు సంబంధించి అధికారికంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలియజేస్తూ పక్కగా ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు పాటించకుండా వీళ్ళు వ్యవహరించారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేల్చడంతో అది అధికారికంగా మెమో దాఖలు చేస్తూ నాంపల్లి కోర్టు దృష్టికి కూడా అది తీసుకెళ్తూ ఇదంతా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ పరిధిలోకే చూసుకోవాలి, పరిశీలించాలి అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపైన పోలీసుల కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. అనేక మంది పోలీసులు ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి యొక్క పాత్రని తేల్చేందుకు కూడా పోలీసులు వారికి నోటీసులు అందజేసి వారిని కూడా త్వరలో పిలిపించి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.